హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం గంగమ్మ గర్వభంగం అనే ఓ చక్కటి చందమామ కథని విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది. చెల్లెలంటే అనంతయ్యకు పంచ ప్రాణాలు. కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ. ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు. అయితే అనంతయ్య దాని గురించి పట్టించుకునేవాడు కాదు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న 2 ఎకరాలు వరకట్నం ఇచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు. తరువాత తానొక పేద ఇంటి పిల్లని చూసి పెళ్లాడాడు. గంగమ్మ కాపురానికి వెళ్ళింది. అనంతయ్య భార్య కాపురానికి వచ్చింది. అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. సంసార భారం పెరిగిపోయింది. చివరిగా కుటుంబస్థితి ఎలా ఉందంటే పనిచేసినాడు తిండి, లేనినాడు పస్తూను. పిల్లలు ఆకలికి అల్లాడుతుంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి. ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు, ఇంత ఇబ్బంది పడుతున్నాం కదా, ఒక్కసారి మీ చెల్లెలి దగ్గరికి పోయి రాకూడదు? తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది. కావాలంటే పోయి రావచ్చు, కాని వాళ్లు మాత్రం ఏమాత్రం కలవారని అన్నాడు అనంతయ్య. పోనీ వెళ్ళి చూసిరండి, పెళ్ళై 5 సంవత్సరాలైంది కదా, పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే సరి, లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య. ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరుకు బయలుదేరాడు. అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఊరు చేరాడు. ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది. అన్న కట్టుకున్న చింకి బట్టలు, నూనె మొహం ఎరగని చింపిరి తల, ఉపోషాలతో బక్కచిక్కిపోయిన శరీరము, గుంటలపడ్డ కళ్ళు చూసి గంగమ్మ చాలా అదురుకున్నది. ఆమె అన్నను చూసి జాలిపడటానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనసులో అనుకుంది. చెల్లెలు గుమ్మంలో నిలబట్టం అనంతయ్య చూశాడు. మళ్లీ చూసేటప్పటికామె కనిపించకపోయేసరికి కాళ్లకు నీళ్లు తేవడానికి వెళ్ళిందే అనుకున్నాడు. ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకుంది. ఆమె లోపలికి వెళ్లి తాను కట్టుకొని ఉండిన వెలగల పట్టుచీర వెంటనే విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాతచీర కట్టుకొని మట్టి పిడతతో నీరు తీసుకుని విచారంగా బయటికి వచ్చింది. ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పు చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి ఒకవేళ తను మొదట చూసింది మరో మనిషినేమోనని తన మనసును సిరపెట్టుకున్నాడు. వాకిటి నిలబడి ఉన్న అన్నగారిని చూసిన గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో, ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య? సుఖపడతానని నాకే సంబంధం చేశావుగాని అన్నయ్య, తిండికి కూడా గతిలేక బాధపడుతున్నామన్నయ్య అంటూ నీళ్ల పిడత అందించింది. అనంతయ్య తన చెల్లెల పరిస్థితికి చాలా బాధపడ్డాడు. అతని ఆశలన్నీ నీరు కారిపోయాయి. అన్నగారు ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది. దానిమీద తన దుప్పటి పరుచుకొని అనంతయ్య నడుము వాల్చాడు. పొలం నుంచి తన భర్త వచ్చేవేళ అయిందని గ్రహించి అన్నకు తెలియకుండా గబగబా గంగమ్మ దొడ్డిదారని అతనికి ఎదురు వెళ్ళింది. అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది. రాక రాక పెళ్ళేని ఇంతకాలానికి బావమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి గంగమ్మ భర్త ఎంతో సంతోషించాడు. తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి, అది కాదండి, మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చేయమంటాడు, అందుకని కాస్త కటిక పేదవాళ్లలా నాటకమాడాలి అన్నది. పాపం, రాక రాక వస్తే అదేమిటి అన్నాడు భర్త. నా సొంత అన్నగారు, నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ. అదీ నిజమేనన్నాడు ఆమె భర్త. గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది. గతిలేక ఆమె భర్త దాని మీద పడుకున్నాడు. తన బావమరిదిని పలకరించడానికి మొహం చెల్లక అతను అనంతయ్యను చూడనట్లు నటించాడు. ఈ రోజు పండగ. గంగమ్మ చాలా పిండి వంటలు చేసింది. పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది. గంగమ్మ భర్తకు కడుపులో ఎలకలు గంతులేస్తున్నాయి. ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానంది భార్య. అందుకోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నాడు భర్త. అనంతయ్యకు నిద్ర పట్టలేదు. తన చెల్లెలి దారిద్ర్యం అతని బాధిస్తున్నది. గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు. అయినా తన భార్యను బయట పెట్టకూడదు అనుకున్నాడు. చలి జాస్తి అవుతున్నది. గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందకి మెల్లగా నెట్టి కొంత తృప్తి పడ్డాడు. అర్ధరాత్రి దాటింది. గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు. అనంతయ్యకు మాత్రం నిద్ర పట్టలేదు. ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాల దగ్గరికి వచ్చింది.
మంచాల కింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు. తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతుంది అనుకున్నాడు. అతను తన దుప్పటి కప్పుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది. దీపం వెలుతురు మసకమసకగా ఉంది. భోజనం చెయ్యి, ఇంకేమైనా కావాలంటే ఆ పక్కన కుండలో ఉన్నాయి, కావలసినవన్నీ తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకొని వచ్చినవాడు తన భర్తే అనుకున్నది ఆమె. భర్త మంచం చీకట్లో తెలిసేందుకు ఆమె కుంపటి ఉంచింది. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు. ఆమె తిన్నగా వెళ్లి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది. తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం గదాని అనంతయ్య కడుపు నిండా తిని చెయ్యి కడుక్కున్నాడు. కుండల్లో నుంచి తనకు కావలసినంత తీసుకోమన్నది గదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బోర్లించాడు. అందులో బియ్యము, పిండి వంటలు, ఇంకేవో ఉన్నాయి. అన్నింటినీ మూటగట్టుకుని అనంతయ్య తన చెల్లెల్ని కేకవేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారుడే బయటికి వచ్చి సంతోషంగా ఇంటి దారి పట్టాడు. మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి ఒసే భోజనమేది అని కేక పెట్టాడు. భోజనం చేస్తీవిగా, ఇంకా ఏమిటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ. భర్త మరింత మండిపడి గంగమ్మను 4 తన్నాడు. జరిగిన మోసం బయటపడింది. అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ. నా ఇష్టం, సొంత అన్నకు తిండి పెట్టం దానివి. రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు, పో బయటికి అని భర్త గంగమ్మను బయటికెంటి తలుపేసుకున్నాడు. అనంతయ్య తన చెల్లెలి ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగ మెచ్చుకొని ఆ డబ్బుతో బండి ఎడ్లు కొని సంతోషంగా ఉన్నాడు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.